హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్టాస్టిక్ తెలుగు వ్లాగ్స్ బై శిరీష. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. అదే రవ్వ లడ్డు. వంట నేర్చుకునే వాళ్ళు స్వీట్ ఐటమ్ ఏదైనా చేయాలి అంటే మొదటగా ఎంచుకునే ఐటమ్ రవ్వ లడ్డు కానీ రవ్వ కేసరి కానీ. ఈ రవ్వ లడ్డు చేయటం చాలా ఈజీ, అలానే టేస్ట్లో ఏం తక్కువేమి కాదు. రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి ఫేవరెట్ స్వీట్ ఇది. ఎస్పెషల్లీ నేను చేసే రవ్వ లడ్డు అయితే మా ఫ్రెండ్స్ అందరూ అడిగి మరీ చేయించుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ అంటారు అది. 1/2 కప్పు షుగరు, 1/4 కప్ ఎండు కొబ్బరి పొడి, ఫ్లేవర్ కోసము ఇలాచి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ అండ్ లడ్డు చేసుకోవడానికి కొంచెం పాలు, 1/4 కప్ నెయ్యి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత ఇలా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు 10 నిమిషాలు నుంచి 15 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ రవ్వను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని 1/4 కప్ కొబ్బరి పొడిని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. షుగర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ మరీ పలుగ్గా ఉన్నట్లయితే కనుక మిక్సీలో వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలాచీని కొంచెం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. హీట్ ఆఫ్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా పాలు వేడి చేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన ఉంచేసి మనం చేయి పెట్టడానికి వీలైన వేడి ఉన్నప్పుడు కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు తయారు చేయటం మొదలు పెట్టుకోవాలి. మన లడ్డు సైజు కావాల్సిన దాన్ని బట్టి ఎంత మిశ్రమం కావాలో అంత మిశ్రమం చేతితో తీసుకొని ఇలా లడ్డూలు ఫామ్ చేసుకోవాలి. చూడండి, టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా మిశ్రమాన్ని కూడా చక్కగా ఇలా తీసుకొని లడ్డూలు కట్టుకోవాలి. చూడండి, ఎంతో ఈజీ. చేయటానికి కూడా చాలా ఈజీగానే వస్తాయి లడ్డూలు. మధ్య మధ్యలో చేతికి ఇలా అంటుకున్న మిశ్రమాన్ని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా స్క్రబ్ చేసి తీసేసేయండి. అప్పుడు లడ్డూలు చేయటం చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, చక్కటి టేస్టీ అయిన రవ్వ లడ్డూలు చేయటం చాలా ఈజీ. ఈ రవ్వ లడ్లు కొంచెం చల్లటి ప్రాంతంలో ఉండే వాళ్ళకి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. సమ్మర్ సీజన్ అయితే కనుక హీట్ కొంచెం ఎక్కువగా ఉంటే 4-5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మరి మీరు కూడా రవ్వ లడ్లు ట్రై చేయండి. మీరు రవ్వ లడ్లు ఇలాగే చేస్తారా లేకపోతే మీరు వేరే మెథడ్లో చేస్తారా? నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.